అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పురపాలక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దహనకాండలు అవి జరుగుతూనే ఉంటాయి. అయినా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా రకాల అవకాశాలు కల్పించింది మన భారత రాజ్యాంగం. ఈ సందర్భంగా నేను మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనకు చాలా ఆప్తమిత్రుడు, సీనియర్ జర్నలిస్టు మల్లికార్జున్ రెడ్డి, ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంగారెడ్డిలో 37వ వార్డుకు వచ్చాడు సకుటుంబ సమేతంగా. ఆయన ఓటు హక్కును ఎలా వినియోగించుకున్నాడు, ఆయనకు ఎవరన్నా ప్రలోభ పెట్టారా ఏంటి అనేది ఆయనను అడిగి ప్రశ్నిద్దాం. ఆయన ఎలాంటి మెసేజ్ ఇస్తాడు, మనకు ఎలాంటి సందేశం ఇస్తాడు, ఓటర్లకు ఎలాంటి సూచనలు ఇస్తాడు అనేది మీరు చూడండి. సీనియర్ జర్నలిస్టుగా మీరు ఓటు హక్కు విధానం గురించి కొంచెం విపులంగా వివరించగలరు? ఆ ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ రకంగా వినియోగించుకోవాలి? ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ప్రలోభాలు, బెదిరింపులు అలాంటివి జరుగుతున్నాయి. సామాన్య ఓటరు కూడా భయపడే పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలరు? మనం భారతీయ పౌరులం. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మనల్ని పరిపాలించే వాళ్ళని ఎన్నుకునేందుకు ఓటు అనేది ఒక ఆయుధము. కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అట్లాగే ఎవరైతే ఈ ప్రలోభాలు వీటికి లొంగకుండా ప్రజలకు సేవ చేస్తాడని భావిస్తారో అట్లాంటి అభ్యర్థినే ఎన్నుకోవాలి. ఈ బెదిరింపులు ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఎన్నికల సంఘం కనుక ఆ భరోసాను ఓటర్కి ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం అనేది పరిహాసం అవుతుంది. కాబట్టి అందరూ బాధ్యతతోని ఓటు హక్కును ఉపయోగించుకోవాలి, మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి అనేది నాకు